హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించేది గుడ్లు ఇంకా ములక్కాయలు వేసి పులుసు చేస్తానండి. ఓల్డ్ రెసిపీ అనమాట ఇది. దానికి నేను ఇది ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను. కాకపోతే ఫస్ట్ దానికి సరిపడినంత నూనె తీసుకుంటాను. ఒక 2-3 స్పూన్లు. ఆ తర్వాత ఒక హాఫ్ స్పూను ఆవాలు వేసి అదే హాఫ్ స్పూను జీలకర్ర కూడా వేస్తాను. దీంట్లో వెల్లుల్లిపాయలు ఎక్కువ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు పొట్టు తీసేసుకుని వేసుకోండి. దాంతోపాటు కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని, ఇంకొక 2 టొమాటోలు మీడియం సైజువి కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ నూనెలో వేయించుకోవాలి. ఎక్కువసేపు ఏం అక్కర్లేదండి. ఒక 2-4 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది, చాలు. ఈ ప్రాసెస్ చాలా ఫాస్ట్గా అయ్యేదన్నమాట. దాంట్లో సరిపడినంత పసుపు వేసుకుని ఈ ఉల్లిపాయలకి కానీ లేదా మొత్తం మీరు కూర అంతటికి ఒకేసారి వేసుకోవాలన్నా వేసేసుకోవచ్చు. దానికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకుని దీన్ని చక్కగా కొంతసేపు ఫ్రై అవ్వనివ్వండి. ఎలా అంటే మనం కట్ చేసుకునే టొమాటోలు కట్ చేసే అంత టైం, అంతే. అంతకుమించి టైం అక్కర్లేదు. అవి అయిపోయిన తర్వాత నా దగ్గర ఫ్రోజన్ ములక్కాళ్ళు ఉంటే నేను అవి వేసుకున్నానండి. ఫ్రెష్ ఉంటే మాత్రం చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి. నా దగ్గర ఫ్రోజన్వి కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఈ ములక్కాయలు ఒక 5 నిమిషాలు వేగిపోయిన తర్వాత నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టిన టొమాటోలు కూడా వేసేస్తాను. ఈ టొమాటోలు కూడా వేసేసుకుని చక్కగా దీన్ని ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు దీనికి సరిపడినంత కారం అన్నీ ముందే వేసేస్తాను. కారం వేసేసుకున్న తర్వాత ఒకసారి మనం తిప్పేసుకొని, నేను దీనికి గుడ్లు కూడా ఆల్రెడీ నేను ముందే ఉడకపెట్టేస్తానండి. ఉడకపెట్టేసి ఉంచుతానన్నమాట రెడీగా. అలా కాదు అని అనుకునే వాళ్ళు గుడ్లు ముందు ఉడకపెట్టుకోకుండా ఈ కూరకి విసిల్ పెట్టేటప్పుడు స్టాండ్ పెట్టుకుని దాని మీద గుడ్లు పెట్టుకోవచ్చు. అదొక పద్ధతి. ఇప్పుడేమో చింతపండు పులుసు అనమాట నేను పోసేది. కొంచెమేనండి, చాలా కొంచెం. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా కూడా అక్కర్లేదు. ఎందుకంటే ఇదేమీ పప్పులోకో లేకపోతే ఇంకా దేంట్లోకో కాదు కదా. ఇది ఓన్లీ పులుసులోకి కొంచెం చింతపండు తీసుకొని దానికి సరిపడినంత వాటర్ పోసుకొని చక్కగా చిక్కగా తీసుకోండి. ఆ తర్వాత కావాలి అని అనుకుంటే మళ్ళీ వాటర్ పోసుకోవచ్చు. అలా అని చెప్పి ఎక్కువ వాటర్ పోయొద్దు, నీళ్ళలా అయిపోతుంది కూర. అది చింతపండు పులుసు కూడా పోసేసిన తర్వాత ఒక్కసారి ఒక 2 నిమిషాలకి మరుగు పట్టేస్తుంది. ఎక్కువసేపు ఏం కాదు, ఒక 2 నిమిషాలకి మరిగిపోతుంది. అప్పుడు నేను బెల్లం ముక్క అస్సలు మర్చిపోవద్దండి. 1 ఇంచు బెల్లం ముక్కలాగా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అది కూడా వేసేసుకున్న తర్వాత ఇది తిప్పేసుకొని ఇప్పుడు నేనేంటంటే గుడ్లు ఆల్రెడీ ఉడకపెట్టానని చెప్పాను కదా, ఆ గుడ్లకి ఘాట్లు పెట్టేసి చక్కగా నేను వేసేసుకుంటున్నాను. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఒకవేళ గుడ్లు ముందే ఉడకపెట్టుకోలేదు అని అనుకున్న వాళ్ళు దీని మీద ఒక చిన్న స్టాండు, ప్లేట్ లాంటిదో పెట్టుకుని గుడ్లు పెట్టుకుని మూత పెట్టేసుకోవచ్చు. కూరని ఉడకపెట్టుకోవచ్చు. ఉడికిన తర్వాత గుడ్లు పొట్టు తీసి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇవి గుడ్లు కూడా నేను ఆల్రెడీ వేసేసాను కదా, దీంతోపాటు నేను ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేస్తానండి. నేను పెట్టే ఏ రెసిపీ అయినా రెడీ టు ఈట్. దాంట్లో ఉప్పు, పసుపు, కనీసం కొత్తిమీర కూడా వేసుకోవాల్సిన పని లేదనమాట. అయితే నేను ఈ స్టాండ్ ఎందుకు పెట్టానంటే, నేను దీంతోపాటు కొంచెం క్వీనోవా నేను వండుకుంటున్నాను. లేదు అనుకుంటే దీని ప్లేస్లో 1 కప్పు రైస్ ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే అలా పెట్టుకుని పెట్టేసుకోవచ్చు. తర్వాత మూత పెట్టేసుకుంటాము. ఇది ఆల్రెడీ లోపల ఒకటి ఉంది కాబట్టి, రైస్ ఉంది కాబట్టి 2 విజిల్స్. రైస్ లేకపోతే 1 విజిల్ అయితే సరిపోతుంది కూరకి. నేను కిన్వా పెట్టాను కాబట్టి 2 విజిల్స్ రానిచ్చాను. ఆ తర్వాత ప్రెషర్ రిలీజ్ అయిపోయిన తర్వాత మనకి కిన్వా ఏదో ఒకటి అది అయిపోతుంది, కింద కూర కూడా అయిపోతుంది. ఇప్పుడు గుడ్లు ఉడదంటిది వేరేగా చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఉడకపెట్టినవి వేసాను కాబట్టి అయిపోతుంది. ములక్కాయ ఉడికిందో లేదో ఒకసారి చూసుకోండి, గ్యారంటీగా ఉడికిపోతుంది, మీకు డౌటే లేదు. ఇది ప్రెషర్ కుక్కర్లోనే కాదు, ఇన్స్టెంట్ పాట్లో కూడా చేసుకోవచ్చు. చాలా టేస్ట్ బాగా వస్తుంది. తినే ముందు ఒక్కసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి.
ఒకవేళ పులుపు ఏమన్నా సరిపోకపోతే ఒక చుక్క నిమ్మకాయ జ్యూస్ పిండుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నాకు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. నేను వేసిన చింతపండు పులుసు కూడా నాకు సరిపోయింది. అందుకని నేను సర్వింగ్ బౌల్లోకి తీసేస్తున్నాను. చాలా టేస్టీగా అప్పటికప్పుడు మనం అన్నంతో పాటు ఈ కోడిగుడ్లు ములక్కాయ పులుసు కూడా చేసేసుకోవచ్చండి. ఇది చాలా పాత పద్ధతి. ఇది చాలా టేస్టీ కర్రీ. మార్నింగ్ లంచ్ బాక్సులకు కూడా చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ అనమాట ఇది. ఇలా మనం కుక్కర్లో కింద ఒకటి పైన ఒకటి లేకపోతే పాట్ ఇన్ పాట్ అని ఇప్పుడు కొత్తగా అంటున్నారు కదా, అలా చేసుకోవడం వల్ల టైం చాలా సేవ్ అవుతుంది. కర్రీ కూడా చాలా టేస్టీగా వస్తుంది. మీకు ఏ డౌట్ ఉండదు దాంట్లో. ఒక్కొక్కసారి ఈ రెసిపీని కూడా ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. Thank you so much for watching. Bye bye.